ఈ మధ్య మీకు చూస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది కనిపించింటుంది. ఓకే, ఆ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. అందులో ఉన్న హైలైట్స్ ఏంటి క్లియర్లీ, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి, బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఏంటి. ఈ మధ్య ఇంకొక పదం పింక్ హైడ్రోజన్ అనే పదం మీరు చూస్తే ఎనీవన్ ఐడియా పింక్ హైడ్రోజన్ అంటున్నాం. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని వాటర్ లేక్ పాస్ చేసి దాన్ని హైడ్రోలసిస్ చేసి దాని నుంచి హైడ్రోజన్ జనరేట్ చేయడం, అలా కోడ్ నేమ్స్ ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. ఎనర్జీ మేనేజ్మెంట్లో మీకు హైడ్రోజన్ అనే టాపిక్ ఎక్కడ కానీ కనిపించదు క్లియర్గా, కానీ అది న్యూ ఇనిషియేటివ్స్ కిందికి మనం చూడాలి. హైడ్రోజన్ ఇంకొక కాన్సెప్ట్ బయోఫ్యూయల్స్. ఓకే, మనకి డైరెక్ట్గా సిలబస్లో బయోఫ్యూయల్స్ పాలసీ గురించి ఎగ్జామిన్ చేయమనింది. మన తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా 2018 పాలసీ పైన మెయిన్స్ క్వశ్చన్ ఒకటి చూడొచ్చు. ఏపీలో జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా బయోఫ్యూయల్స్ పాలసీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బట్ మనం ప్రిలిమినరీ ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఓరియంటేషన్లో ఎలా చూడాలంటే అందులో ఉన్నటువంటి హైలైట్స్ ప్రతిదీ మనం అర్థం చేసుకొని చదవాలి. దాన్నే మనల్ని ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ కిందకి ఇస్తాడు క్లియర్గా మనం చూస్తే.